శైలిలో మీరు రాజకీయ కోణం ఏమైనా చూస్తున్నారు? ఎందుకంటే అచ్చెన్నాయుడుకు సంబంధించి మీరు అన్నట్టుగా దాదాపు 70-80 మంది కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు వచ్చి అక్కడ అవసరమైతే మీరు భౌతికంగా కూడా అంతమొందించాలని ఆలోచన విధానంతో అక్కడ మీరు చెప్పిన ప్రకారం నేను ఏదైనా కన్ఫర్మ్ చేయట్లేదు, బట్ రాడ్లు కారం పొడి తీసుకొని రావడం అంటే యూజువల్గా అది దొమ్మి చేసేలాంటి ఒక యాక్టివిటీకి పాల్పడినప్పుడు ఆ రాజకీయ కోణం ఏమైనా చూస్తున్నారా? టీడీపీ ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు మొదటి 8వ తారీఖున పిల్లలు వచ్చేస్తారు. నిన్న దువ్వాడవాడి డైరెక్ట్ వచ్చింది సేమ్ టైం. మళ్ళీ మీడియా సార్ దువ్వాడవాడి రాకముందే 30-40 మంది మీడియా అక్కడ చేరుతున్నారు. దేనికి మీడియా? తెలుగుదేశం కార్యకర్తలు చేరుతున్నారు. నువ్వు నన్ను కలవడానికి వచ్చినప్పుడు మీడియా తెలుగుదేశం కార్యకర్తలు చేరుతున్నారు. వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? వచ్చావు మెయిన్ గేట్ విరగొట్టావు గుణపాలతో. ఇది స్టీల్ డోర్. ఈ డోర్ ని పవర్ బ్లేడ్ పెట్టి కోసేసి విధ్వంసం చేసి 2 డోర్లు తగ్గొట్టి 3వ డోర్ ఎంటర్ అయి నా మీదకి దాడి చేయాలనుకున్నారు. నేను రాత్రి వచ్చాను టెక్కల నుంచి టెక్కలు వచ్చాను 11 గంటలకి వచ్చి చూశాను. ఇప్పటికే సర్వేలెన్స్ కెమెరాస్ లో చూస్తున్న పరిణామాల నాకు చాలా కోపం నుంచి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. నా స్వహస్తానికి నా స్వాధీనమైనటువంటి ఆస్తి మీదకి గొడవల్లో ఉన్నటువంటి మా కుటుంబ పరిస్థితులు రీత్యా వాణి వచ్చి విధ్వంసం సృష్టించి టీడీపీ క్యాడర్ తో వచ్చి ఆ అద్దాలని గ్లాసులని పగలగొట్టారు, డోర్లు విరగొట్టారు. వెంటనే చర్య తీసుకుంటాను కంప్లైంట్ ఇస్తే గంటలో క్లియర్ చేస్తానన్నాడు సిఐ. ఇప్పటి వరకు క్లియర్ చేయలేదు. కారణం ఏంటి? ఈయన వైసీపీ అయితే పోలీసులు ఎందుకు ఆమెకు సహకరిస్తున్నారు చెప్పమనండి సార్. పాయింట్ బ్లాంక్ పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? పోలీసులు ఎందుకు చోద్యం చూస్తున్నారు? వచ్చి ప్రతిసారి మీతో నేను మాట్లాడుతుంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి తలుపు దబా కొడుతున్నారు బయట నుంచి. మరి పోలీసులు ఎందుకు సార్ ఊరుకుంటున్నారు? నేను ఇచ్చిన కంప్లైంట్ కి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదే అంటే అధికార పార్టీ సపోర్ట్ లేదని మీరు చెప్పగలరా? అచ్చెన్నాయుడు రాత్రి ఫోన్ చేసి ఆమె అక్కడే కూర్చుంటారు, మీరు పోలీసులు ఆమె జోలికి వెళ్ళకండి అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దుబాడ శ్రీనివాస్ అనే వాడికి కేసు పెడితే ఇంకో కేసు పెట్టి జైల్లో పెడితే ప్రభుత్వం చేసింది, టీడీపీ పార్టీ చేసింది, కక్షాధిక చర్యతో చేసింది అంటారని కుటుంబాన్ని రెచ్చగొట్టి ఈయన బకరా చేసి ఇక్కడికి పంపించి పోలీసులు మద్దతు ఇచ్చి నిన్న సాయంత్రం 8-9 ప్రారంభమైంది. ఈ రోజు వరకు ఇక్కడ కూర్చున్నారంటే నాకు లేని మద్దతు ఒక ఎమ్మెల్సీగా ఉంటే నాకు లేని రక్షణ మీకెలా వస్తుంది? దీనికి సంపాదన చెప్పాలి సార్. మన టీడీపీకి కూడా నేను 24లో పోటీ చేసేటప్పుడు తనకు టికెట్ పోయిన తర్వాత అచ్చెన్నాయుడితో మాట్లాడి వాళ్ళ సొంత గ్రామం లింగాల వలస నుంచి ఓట్లన్నీ సైకిల్ చేయమని చెప్పింది. అంటే దువ్వాడ శ్రీనివాస్ ఓడించే విధంగా అచ్చెన్నాయుడికి వేయమని చెప్పింది. అచ్చెన్నాయుడు ఇప్పుడు ఆ ప్రతికారం ఆ రూపేణా ఇప్పుడు అసలు రుణం తీర్చుకునే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం మీకు నేను కీలకంగా చెప్పాలి. ఇది కుటుంబ వ్యవహారం, కుటుంబ గొడవ అనుకుంటే కుటుంబ గొడవలో రాజకీయం నడైంది. అవును, అచ్చెన్నాయుడు ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ పరిస్థితి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మీరే చెప్పండి. నేను ఇచ్చిన కంప్లైంట్ నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఇప్పటికైనా క్లియర్ చేయాలి కదా సార్. అవును, నా ఇంట్లో నేను ఉన్నాను, వాళ్ళకు ఇల్లు ఉంది, 6 కోట్లు పెట్టి బ్రహ్మాండ ఇల్లు కట్టించాను. బంగ్లా స్టార్ హోటల్లో ఉంటుంది, ఇల్లు అక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? కానీ మా తండ్రి మాకు కావాలి వినిపించే వర్షన్, మా తండ్రి మాకు కావాలి, నా భర్త నాకు కావాలి, తనేమో ఇంకొకరితో ఉంటున్నారు కాబట్టి మా తండ్రిని మేము క్లెయిమ్ చేసుకోవడానికి వస్తున్నాం, కానీ ఆయన రెస్పాండ్ అవుతున్నది మాత్రం ఖచ్చితంగా మా మీద అటాక్ చేయడానికి వస్తున్నారు అనేది వాళ్ళు ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 2 సంవత్సరాల నుంచి తండ్రి గుర్తు రాలేదు, 2 సంవత్సరాల నుంచి భర్త గుర్తు రాలేదు. ఇంటికి లేక ఎన్ని రోజులు పస్తులు పడుకున్నాను చెప్పాను కదా, కారులో పడుకున్నాను 3 రోజులు. ఒక ఎమ్మెల్సీగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక తోటలో తల్లి దగ్గర 1 year పాల్దాచుకున్నానే, ఇక్కడ వచ్చి 6 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నానే. అప్పుడు గుర్తు రాలేదా? ఈ 2 నెలల్లో గుర్తు రాలేదా? మొన్ననే వార్నింగ్ ఇచ్చింది, మీ టైం అయిపోయింది, మా టైం వచ్చింది అని నా అనుచరుడికి వార్నింగ్ ఇచ్చింది. ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు మారిపోయారు. కొత్త ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వచ్చారు. మా టైం వచ్చింది, నా పవర్ ఏంటో చూపెడతామని హెచ్చరిక కూడా నా అనుచరుడి దగ్గర చేసింది. ఫోన్ చేసి మరి చేసి 3వ రోజే ఇవన్నీ ప్రారంభించింది. అంటే నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? అచ్చెన్నాయుడు ప్రోత్సాహం, దాడి చేసే ప్లాన్. ఇది నువ్వు సంధి కోసం వస్తున్నావా? కలవడానికి వస్తున్నావా? ప్రేమ కోసం వస్తున్నావా? పిల్లల్ని ప్రేమగా నాతో వండించాలని వస్తున్నావా? ఏమనుకోవాలి సార్?
కానీ మీరు టెంపర్ లీవ్ అయినట్టున్నారు బాగా, అంటే పిల్లల మీదకి వెళ్ళడం అదంతా. ఇప్పుడు నాకు తెలిసి మీ వాణి గారి